మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీ పథకాల అమలు కోసం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని తమ దరఖాస్తులు అందజేస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని నర్సాపూర్ నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ డిఆర్డీఓ శ్రీనివాస్ తనిఖీ చేశారు. ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలందరూ తమ 5 గ్యారంటీ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మెదక్ డిస్ట్రిక్ట్ వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి టౌన్లో ప్రజాపాలన కార్యక్రమము ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను మేనిఫెస్టోలో ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ పథకాన్ని, ఉచిత బస్సు ప్రయాణాన్ని 48 గంటల్లోనే ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఇంకా మిగతా 5 గ్యారంటీలను కూడా ప్రజాపాలన కార్యక్రమంలో ప్రతి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం ప్రవేశపెట్టి ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి కూడా ఆ 5 గ్యారంటీలు అందే విధంగా దరఖాస్తు ఫారంలో దరఖాస్తులు మనకు ఏ గ్యారంటీ అర్హులు అవుతారో వారికి అవి అందే విధంగా ప్రజాపాలన కార్యక్రమంలో ఈ 5 గ్యారంటీలను కూడా ప్రతి కుటుంబానికి అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అందరికీ కూడా అర్హులైన అందరికీ కూడా అందే విధంగా ఈ 5 గ్యారంటీలు ప్రతి కుటుంబానికి కూడా ఆఖరి కుటుంబం వరకు కూడా అందే విధంగా చూస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో అన్నీ కూడా మనకు పేదలను నిర్మూలించే విధంగా, పేద కుటుంబాలను ఆదుకునే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం. నేను శ్రీనివాస్, డిఆర్డీఓ మెదక్, కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్ నర్సాపూర్. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వెల్దుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన దరఖాస్తు ఇక్కడ కార్యక్రమం రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనము ఈ నెల 6వ తారీఖు వరకు కూడా దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా తెల్ల రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా మనకు 5 గ్యారెంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తు ఫారం ఏదైతే మనం సప్లై చేశామో దానినే సమర్పించవలసి ఉంటుంది. కేవలం ఆధార్ కార్డు ఒకటి, రేషన్ కార్డు కాపీ పెడితే సరిపోతుంది. ఇది 6వ తారీఖు వరకు కూడా తీసుకుంటాం కాబట్టి అందరూ కూడా గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కలెక్టర్ గారు ఆదేశించారు. సో తప్పనిసరిగా అర్హులైన వాళ్ళందరూ కూడా ఈ యొక్క 6 రోజులు అంటే 6వ తారీఖు వరకు తప్పనిసరిగా వారికి సంబంధించినటువంటి కోరికలను దానిలో పొందుపరిచి సమర్పించి రసీదు తీసుకోవాల్సింది కోరుతున్నాము. రసీదు కూడా భద్రపరచవచ్చు. ఇవి కాకుండా ఇతర సమస్యలు ఉన్నా కూడా మామూలు ఫారం మీద దరఖాస్తు చేస్తే కూడా వాళ్ళు కూడా రసీదు ఇచ్చి అవన్నీ తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.